ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ సినిమాల మీద దృష్టి తగ్గించాడని చెప్పాలండోయ్. ఎప్పుడైతే రాజకీయాల్లోకి అడుగు పెట్టాడో అప్పటి నుంచి సినిమాలను పట్టించుకోవడమే మానేశాడు. సంవత్సరంన్నరకు ఓ సినిమాని రిలీజ్ చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా ఆయన్ను వదలకుండా బడా ప్రొడ్యూసర్స్ ఆయనతో బడా సినిమాలు తీయడానికి రెడీ అయిపోయారండోయ్. ఎవరి సంగతి ఎలా ఉన్నా దాసరి నారాయణరావు గారు మాత్రం ఆయన సినిమా గురించి బాగానే ప్రమోషన్ చేసుకుంటున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో తొలి సినిమా కాబోడేమో తెలియదు, కానీ ఈ సినిమాకు హైప్స్ చాలా రోజుల నుంచే మొదలైందండోయ్. లేటెస్ట్గా దాసరి నారాయణరావు గారు ఈ సినిమాకి టైటిల్ని కూడా రిజిస్ట్రేషన్ చేయించారంట. అవునండోయ్, బోస్ అనేది ఈ మూవీకి టైటిల్ అంట. అయితే ఈ టైటిల్ని దాసరి నారాయణరావు సంస్థ తారక ప్రభు ఫిలిమ్స్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారంటండోయ్. సన్ ఆఫ్ ఇండియా అనేది క్యాప్షన్ అంట. దాసరి నారాయణరావు గారు తన బ్యానర్లో సినిమా తీసి చాలా కాలమైంది. ఈ మధ్య కాలంలోనే పవన్ కళ్యాణ్తో కమిట్ అయిన ఈ సినిమా గురించి చాలా వరకు చాలానే ప్రకటనలు ఇచ్చుకుంటూ వచ్చారు. మరి ఆ సంగతి అలా ఉంచితే ఈ బోస్ అనే టైటిల్ మాత్రం పవన్ కోసమేనా లేక తన కొడుకు అరుణ్ కుమార్తో తీసే సినిమా కోసమా అన్న విషయం మాత్రం ఎవరికి తెలియదండి. ఆయన చెప్తే కదండి తెలిసేది. మరి చూద్దాం ఆయన చెప్పే వరకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోల్డ్ న్యూస్ బోల్డ్గా.